హాయ్ గాయ్స్, ఈ కూల్ వెదర్లో ఒక హాట్ టాపిక్ని అయితే తీసుకొచ్చా. ఏంటి ఆ హాట్ టాపిక్ అనుకుంటున్నారా? ఈరోజు అయితే నా ఫ్రెండ్ని ప్రాంక్ చేయబోతున్నా. సో ఏంటి ఆ ప్రాంక్ అంటే, నా ఫోన్ పోయిందని చెప్తానమాట. తన రియాక్షన్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది అయితే వర్డ్స్లో విందాం. ఎందుకంటే నేనైతే కాల్ చేయబోతున్నా. కాల్లో తను ఏమనిది ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం. టెన్షన్ వస్తుంది దీని రియాక్షన్. సో తనకైతే కాల్ చేస్తున్నా. ఇది నా ఫ్రెండ్ ఫోన్ నుంచి చేస్తున్నా. హలో హలో చారు, ఏమే నా ఫోన్ కనిపించట్లేదే. ఫోన్ కనిపించకపోవడం ఏంటి? అంటే ఇక్కడ వర్షం పడుతుంది 2 రోజుల నుంచి. నిన్న బయటకు వెళ్ళి అన్ని తెచ్చుకుందామని చెప్పి బయటకు వెళ్ళాను. ఎక్కడ పెట్టానో తెలియట్లా, నా ఫోన్ కనిపించట్లా. మమ్మీకి చేస్తే ఇప్పుడు ఏమంటారు అని భయం వేస్తుంది నాకు. ఏం అర్థం కావట్లా. ఎక్కడ పెట్టొచ్చు? మేము ఇందాక RRR ఉంది కదా, RRRకి వెళ్ళి వచ్చాము. అక్కడ నుంచి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ పెట్టానని అక్కడ వరకు స్కాన్ చేసి ఆ తర్వాత ఇంకా రూమ్కి వచ్చేయడమే అని చెప్పి మాట్లాడుకుంటూ నేను లావణ్య అనే వచ్చేస్తున్నాము. చూసానే, మొత్తం వెతికానే. నీ నెంబర్ కూడా నువ్వు ఇచ్చావు కదా డైరీ, అందులో రాసాను. ఏదో సరదాగా రోజు కాంటాక్ట్స్ అని ఉంటది కదా అక్కడ, సరదాగా రాసా. అది ఇంక ఇప్పుడు యూజ్ అయింది. చెయ్యవే, నాకు చాలా టెన్షన్ అవుతుంది. అట్లుంటది మనతోని ముచ్చట. ఎవరో దగ్గర ఉంటది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకు ఏం చేయాలో కూడా అర్థం అవట్లేదు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదే కదా, నేను కూడా ట్రై చేస్తా. లావణ్య కూడా ఇందాక నుంచి ట్రై చేస్తుంది. నాకు ఎవరికి చెప్పాలో తెలియక ఇంక నీకు కాల్ చేసా. అయ్యా, నేను దాంట్లో ఏం యాప్స్ కూడా ఎక్కించలేదు, సెక్యూర్ యాప్స్. ఇక్కడ స్టేషన్ ఉంది, కంప్లైంట్ చేయనా? తనే చెప్పాలి ఐడియా. అలా చేస్తే బాగుండిద్దాం. అది ఏం చేయాలో చెప్పవే బాబు, ఐడియా ఇవ్వు. నాకు టెన్షన్ వస్తుంది. ఏంటి అంత జాలీగా ఉన్నావు నేను ఇంత టెన్షన్ పడుతుంటే? అలా చెప్తున్నానే, ఇట్టే ఇవ్వు. మరి కంప్లైంట్ ఇవ్వు వెళ్ళి. ఏమని ఇవ్వను? ఫోన్ అక్కడ పెట్టాను, పోయిందని చెప్పు. ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదే. సరే పోనీ అక్కడే ఎతుకు. వెతికాను, మొత్తం వెతికాను. వెళ్ళి వాళ్ళని అడిగాను కూడా. నాకేం చేయాలో కూడా తెలియదు. ఇక్కడేమో ఫుల్ వర్షం, బయటకు వెళ్ళడానికి కూడా లేదు. మెయిల్ ఉంది కదా, మెయిల్ ద్వారా ఏమైనా చూడచ్చా? మెయిల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నాకు ఇప్పుడు మా మమ్మీకి చెప్తే కొత్త ఫోన్ అసలు ఏంలా కొట్టేస్తారు కూడా. ఆంటీకి చెప్పు. ఏం చెప్తా? ఇంకా లేదంటే కంప్లైంట్ పోయి, అది బెస్ట్. మా మమ్మీకి చెప్తే ఇంకా హైదరాబాద్ వచ్చి మరీ కొడతారు. కొని 6 నెలలు కూడా కాలేదు, నువ్వు అప్పుడే ఫోన్ పోగొట్టావా అని. కంప్లైంట్ ఇవ్వవే. ఏమని ఇవ్వను? ఇంత చిన్న పిల్లని స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకుంటారు? తీసుకోరు. మరీ చెప్తావు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు చారు, టెన్షన్ వస్తుంది. కాల్ చెయ్యి అట్లీస్ట్. నేను ఏడిస్తే నమ్మదే, అసలు నమ్మదు. నాకేం చేయాలి? లావణ్య కూడా ఇందాక నుంచి కాల్ చేస్తుంది. ఏంటి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా? మళ్ళీ అసలు ఉంటా. బాయ్, ఫోన్ పెట్టే. ఇది మరీ బాగుంది. ఏం ప్రాంక్ ప్లాన్ చేస్తున్నావు ఏంటి నా మీద? ఫోన్ పోయి ఏడుస్తుంటే ప్రాంక్ గ్రీన్ కనకే నువ్వు చిరాగ్గా నవ్వేస్తున్నావు పందిరాల. నాకు ఎవరి నెంబర్స్ లేవు. ఎవరికైనా చెప్దామన్నా నాకు ఎవరి నెంబర్స్ లేవు. అబ్బా, ఇప్పుడు అసలు ఎక్కడ ఎతకాలో ఏం చేయాలో నాకు తెలియట్లేదు. నువ్వు వస్తావా?
రేపు ఎగ్జామ్ పెట్టుకొని వస్తావా అని అడుగుతావేంటి? మర్చిపోయా, నీకు ఎగ్జామ్స్ కదా, నాకు ఏం చేయాలో కూడా తెలియట్లా, ఎవరిని ఏం చెప్పాలి ఇప్పుడు. అసలు మా మమ్మీకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. నేను చెప్పలా పోనీ? ఏ నాతో పాటు నువ్వు కూడా తిట్లు తింటావా? నన్నే తిడతారే బాబు, తిడితే నిన్నే తిడతారు కానీ. అసలు నన్ను ఇప్పుడే ఇరికిచ్చేద్దామని చెప్పి చూస్తున్నావా? రా నువ్వు కూడా వచ్చి ఇలానే చెయ్యి. నా మీద పడతావు. నేను అక్కడే ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు, నేను ఇక్కడున్నా ఏదో చేయొచ్చు. నేనేం చేస్తాను? నీకులాగా నాకు ఏం తెలీదు యాప్స్. నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, నువ్వు కొన్ని డబ్బులు ఇస్తే కొత్త ఫోన్ తీసుకుంటా. ఇంకా కొన్ని డబ్బులే నా ఉన్న అన్ని అమ్మేసి నీకు ఇవ్వాలి అనుకున్నా. డబ్బులు కావాలి, నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, నువ్వు ఇస్తే కొంచెం నేను నెక్స్ట్ మంత్ లో ఇస్తా. నా దగ్గర ఉంటే ఇప్పుడు దాకా ఎన్ని కాలేజ్ ఇస్తాగా. సరేలే వదిలేసే, ఏదో ఒకటి చేసుకుంటాలే. ఏదో ఒకటి కాదు, ముందు వెళ్ళి ఇవ్వమ్మే. ఏమని ఇవ్వను, ఏమని ఇవ్వను అంటావు. నీ వెళ్ళను పలా చోటకి ఇన్ని చోట్లకి వెళ్ళానని చెప్పు, ఒక చోట మర్చిపోయానని చెప్పు, మళ్ళీ వెళ్ళి చూస్తే లేవు అని చెప్పు. పోలీస్ స్టేషన్ అంటే నాకు భయం వేస్తుంది చారు. నీ పక్కన అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ధైర్యవంతులు. ఎవ్వరు లేరు, నేను లావణ్యనే ఉన్నాను. నాకన్నా లావణ్య ఇంకా పిరికిది. ఏం కాదులే, ఆకలే మాట్లాడేది, తీసుకుని వెళ్ళు. సరేనా? ఏంటి సరేనా? నాకు అసలు టెన్షన్, ఎంత టెన్షన్ గా వస్తుందో తెలుసా? వెళ్ళి చెప్పమ్మే, నువ్వు లేట్ చేస్తే ఇంకా ఉండదు కూడా దొరకదు. సరేలే, నేను లావణ్య కాల్ చేద్దాం ఇవ్వు, ఫోను మాట్లాడడం కాదు కాల్ చేద్దాం ఇవ్వు అంటుంది. ఇటు ఆగు, మళ్ళీ చేస్తాలే. కాల్ చేస్తే మరి అట్లీస్ట్ ఎక్కడో ఉన్నదైనా తెలిసిద్ది కదా. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని మనం కాల్ చేస్తా అంటే ట్రై చేస్తాం, ఏదో ఒక సిచ్యువేషన్ లో ఎత్తుతారేమోనని చెప్పి. స్విచ్ ఆఫ్ చేస్తాలే తిక్కల్దానా. మరి నేనేం చెయ్యని? నన్ను ఇస్తే నీకేమొచ్చింది? నువ్వు కూడా అరుస్తున్నావు నన్ను, నీకు అర్థమవుతుందా? మరి నువ్వు అరుస్తుంది నేనేం చెయ్యి అరవక. చారు నేను చాలా సీరియస్ గా ఉన్నా చారు, చాలా టెన్షన్ లో ఉన్నాను. ఇంతలా కూల్ గా ఎలా మాట్లాడుతున్నావు? దేవుడా, గొడవ పడే ఓపిక లేదు, కాల్ కట్ చేసేస్తా. నువ్వు అటు పక్క ట్రై చేయి, నేను ఇటు పక్క ట్రై చేస్తా. నాకు గొడవ పడే ఓపిక లేదు చారు, నేను కాల్ కట్ చేసేస్తున్నా, ఉంటా బాయ్. అదే ట్రై చేస్తా అంటే మళ్ళీ కాల్ కట్ చేస్తా అంటావు. మరి ఏం చేయను? మధ్యలో నన్ను పిరికిరానంటావా? అంటే మరి ఇప్పుడు ముందుగా ధైర్యవంతురాలు తీసుకెళ్ళి చూస్తావా? మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది, మళ్ళీ కాల్ బ్యాక్. అదే కదా, నా ఫోన్ పోయిందంటే తిరిగి కాల్ కట్ చేసినా చేయలేదు నాకు. అది అందుకే కట్ చేసి రియాక్షన్. కాల్ అయితే నాకేం చేయలేదు. సో నేనైతే కాల్ కూడా కట్ చేసా, కాల్ చేస్తుందో లేదో చూద్దాం. సో నాకైతే మళ్ళీ తను మళ్ళీ కాల్ చేస్తుంది. నెంబర్ ఉంది అందుకే స్క్రీన్ చూపించట్లా. హలో చెప్పవే. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఇప్పుడు ఎన్నిసార్లు కాల్ చేశాను. అవునా, నేను వెతుకుతున్నానే. ఇదిగో లావణ్య కూడా కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక్కడ ఫుల్ వర్షం, బయటకు వెళ్ళడానికి లేదు, లేకపోతే అట్లీస్ట్ బయటకైనా వెళ్ళి ఎత్తుకుతాము. అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లా. దొరకదు కానీ నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఎవరితో వెళ్ళి ఇవ్వను? ఇక్కడ ఫుల్ వర్షం, బయటకు వెళ్ళడానికి కూడా లేదు. హాస్టల్ అక్క కూడా కాల్ చేస్తున్నారు. ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా చెప్పి తీసుకొని వెళ్ళు వాళ్ళని. అదే చెప్పాను, హాస్టల్ అక్క కూడా ఇందాక నుంచి కాల్ చేస్తున్నారు. అక్క ఇలా పోయిందని టెన్షన్ పడుతుంటే అక్క కూడా కాల్ తీసుకొని వెళ్ళు. అక్కని తీసుకొని వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కంప్లైంట్ ఇస్తే. అక్క కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్దాం అన్నయ్యతో వెళ్ళమ్మా అని చెప్పు. అక్క కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్దామా? కంప్లైంట్ ఇవ్వడానిక? నాకు తెలియదురా. అక్కడ వెళ్ళాక ఎలా మాట్లాడతారో. అన్నయ్యని పిలుస్తాను, అన్నయ్యని తీసుకుని వెళ్ళి. అన్నయ్య బయటకు వెళ్ళాడు, 5 నిమిషాల్లో వస్తాడు. అక్కడ వర్షం పడుతుంది కదా, అక్కడ ఉండిపోయాడు షాప్ దగ్గర. వస్తే వెళ్దాంలే, చూద్దాం. ఇక్కడ కింద కూడా అడిగాను హాస్టల్ అమ్మాయిలను ఎవరైనా తీసారేమో, ఎవరు తీయలేదంట. ఎవరు తీయలేదండి. అసలు ఏంటో కూడా అర్థం అవ్వట్లేదే. ఇదెవరి ఫోను?
ఇది లావణ్య ఫోన్ అక్క, ఆహా. నేనే తీసుకున్నాను. నేనేమైనా అన్నయ్య గాని వస్తే చెప్తానమ్మా, కిందకి వెళ్తున్నా. ఓకే. హలో, మాట్లాడావా? వాళ్ళ హస్బెండ్ వస్తే వెళ్దాం అంటున్నారు. నాకేం చేయాలో కూడా అర్థం అవ్వట్లా. కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చేస్తారు. నాకు అసలు నువ్వు ట్రై చేస్తూ ఉండు. నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మా మమ్మీకి చెప్పాలి. మా మమ్మీ అయితే తిడతారు ఫుల్గా. దొరుకుద్దిలే, ఏం కాదు. నువ్వు కంప్లైంట్ ఇస్తే చాలా దొరుకుద్ది, వాళ్ళు ట్రేస్ చేస్తారు కదా. అవి కావాలన్నా పేపర్స్ అన్ని, ఫోన్ పేపర్స్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు కదా. ఒకవేళ వాళ్ళు అడుగుతారు కదా డీటెయిల్స్ చెప్పండి. ఫోన్ చెయ్యి. నీ ఫోన్ ఏమైందంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది, పెట్టానని చెప్పు. ఇప్పుడు అర్జెంట్ అమ్మా, నాకు నేను కావాలి అని చెప్పు. అది కొంచెం టైం బట్టి స్విచ్ ఆఫ్ అయిపోయింది అని చెప్పు. సరేలే, అడిగితే చూపించు. సరేలే. సరే, ఫోన్ చేసాం. ఏ విషయం? ఏం చేయను, నాకు నా ఫోన్ ఇది ప్రతిసారి నా దగ్గర ఉండడానికి. ఒక్కరోజు ఉంచుకో. సరే, నీతోనే తను ఉండేది. నాతోనే తను ఉండేది. సరేలే, కానీ బాగా ప్రాంక్ అయ్యో. ప్రాంక్ అని నేను అందుకే నటించా. ఓవర్ యాక్షన్ చెయ్యకే. నీకు ఎలా తెలుసు చెప్పు? మా నాన్నరు అంకుల్ కూడా ప్రాంక్ వాళ్ళు చేస్తున్నాను. నాకు అర్థం అయిపోయింది. ఫోన్ మాత్రం నువ్వు ఇట్లా ఉండవు. అదేలే, మామూలు దానికి ఒక ఆనందం. అదేమనదులే. ఏమి నిజంగా జరిగితే ఈసారి నమ్మంగా ఉంటుంది. ఈసారి పోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ పిల్ల అదే కదా, టెన్షన్ మామూలుగా ఉండేది కాదు. ఒక్క సెకండ్ కూడా ఉంటా 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 మాట్లాడింది లావణ్యనే కదా. నాకు తెలుసుగా, లావణ్య గొంతు నాకు తెలుసులే. అక్కడి నుంచి కొన్ని చెప్తుంది, రిపీట్ చేస్తాను. అయ్యి అదే చూసుకో. మన ప్రాంక్ అంటర్ ఫ్లాప్ అవడానికి కారణం లావణ్య. పగులుతుంది నవ్వుకొని. హాయ్ చెప్పు అందరికి. హలో. ఓకే ఓకే, ప్రాంక్